అనేది డాక్టర్ విజయభారతి గారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలిసే ఉండొచ్చు డాక్టర్ విజయభారతి గారు. సో నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట. ఇందాక ఒక వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు మేడం చదువుకున్న వాళ్ళనే కాదు, ఎవరైనా చదువుకోని వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళని కూడా చూపించండి అని అడిగారనమాట. ఆయనకి నేను పర్సనల్ గా రిప్లై ఇచ్చాను మెసేజ్. మీరు అన్ని రకాల ట్రైనింగ్స్ అటెండ్ అయితే గనక యూ విల్ గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ట్రైనింగ్స్ అండి, ఆల్ ద ప్రోగ్రామ్స్. అన్ని రకాల ఉమెన్ ఉన్నారు మన బిజినెస్ లో. సో ఇప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఆల్వేస్ ఐ యూస్ టు హ్యావ్ ఎ డ్రీమ్. నాకు రాత్రులు పడుకున్నప్పుడు ఒక కల వస్తూ ఉంటది అనమాట. ఏంటంటే ఈ ట్రైనింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫిజికల్ ట్రైనింగ్స్ డౌట్లు అడుగుతారు కదా, నాకు కళల్లో ఏమొస్తాయంటే నేను ఒక సెంటర్, ఒక రౌండ్ టేబుల్ లో ఉంటానంట నించొని. ఆ రౌండ్ టేబుల్ ఇలా తిరుగుతూ ఉంటుందంట, నేను నించుని ఉంటానంట. నా చుట్టూ అందరూ డైమండ్స్ ఏ ఉంటారంట. ప్రశాంతి గారు ఈ డౌట్ చెప్పండి, ప్రశాంతి గారు ఆ డౌట్ చెప్పండి. నా డ్రీమ్ ఇది వస్తుంది అనమాట. అందరూ డైమండ్స్ ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంట. సి ఎలా ఉంది నాకు. సో వీ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఉమెన్. అందరినీ చూపించాలని నాకు కూడా కోరుకుంటుంది. బట్ టాపిక్ రిలేటెడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇది చేస్తూ ఉంటాం అనమాట. అందరినీ చూపిస్తాము. సో డోంట్ వరీ ఫర్ దట్ ప్రోగ్రామ్. నారీ శక్తి ఇస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. నో కమింగ్ టు ఆర్ స్పీకర్ విజయభారతి గారిని చూసినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పీకర్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అదే విధంగా ఫినాన్షియలీ వెల్. నాకు విజయభారతి గారిని, చంద్రశేఖర్ గారిని చూసినప్పుడు నిజంగా వీళ్ళకి బిజినెస్ అవసరం ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ ఎలా ఉంటారు అండ్ కోవిడ్ తర్వాత డాక్టర్స్ యొక్క అవసరం మనకి ఎంత వచ్చేసింది అనేది మనకు తెలుసు కదా, ఎంత ఇన్కమ్ ఆపర్చునిటీస్ వచ్చాయి అనేది తెలుసు కదా. వెరీ లాంగ్ బ్యాక్ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే రమ గారిని చూసినప్పుడు ఇంత నాలెడ్జ్ నాకుంటే బాగుండు, సరిత గారిని చూసినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, భారతి గారిని చూసినప్పుడు న్యూట్రిషన్ పరంగా, శరణ్యాన్ని చూసినప్పుడు యంగ్ పీపుల్ ఇట్లాగా. సో భారతి గారు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ ని నేను అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తారనమాట. సో వీళ్ళు వాళ్ళు అని లేదు, లాట్ ఆఫ్ పీపుల్ ని ఎంపవర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ తో ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ రైట్ నౌ భారతి గారు వన్ ఆఫ్ ద ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉంటూ ప్రొఫెసర్ గా ఉన్నారు. షీఈ్ ఎ పాథాలజిస్ట్ సిన్స్ 25 years అనమాట. సో మరి భారతి గారి ద్వారా సో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటో విందాము. భారతి గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అండి. So thank you Prashanti garu for the warm welcome and great evening to everyone andi. So myself Vijay Bharati andi, Prashanti garu introduce chesinattu. Okay, I am a pathologist. Nenu pathologist and professor and HOD kanna I feel very happy and na face lo eppudu smile kanipichedi eppudu ante విమెన్ ఎంటర్ప్రినర్ అన్నప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా లైఫ్ లోని ఏవైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అవన్నీ కూడా బికాస్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆపర్చునిటీ వల్లే, నాట్ యాజ్ ఎ డాక్టర్ గా. సో మీరు అనుకోవచ్చు ఏంటి డాక్టర్ అంటే అన్ని ఉంటాయి కదా అని. అన్ని ఉంటాయండి, దాంతోపాటు గులాబీ పువ్వు ఎలా ఉంటుంది దాని ముడిలో ఉంటాయి కదా, అలాగే దానికి కూడా ఉంటుంది. మా ప్రొఫెషన్ కూడా అలాంటిదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా విమెన్ ఎంపవర్మెంట్ అని నిన్నటి నుంచి ఈ రోజు మనం చాలా వింటూ ఉన్నాము అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాము. అండ్ ఈ రోజు ఫెంటాస్టిక్ గా షేర్ చేసుకున్నారు మన భారతి గారు అండ్ శరణ్య అండ్ రమాయణ్ సరిత. ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయండి విమెన్ ఎంపవర్మెంట్ కి. ఇంకెందుకన్నా ఇంకేం కావాలి చెప్పండి లైఫ్ లోని. ఓకే, దిస్ నాట్ జస్ట్ థియరీ మాట, సో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో బిఫోర్ దట్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్ వరప్రసాద్ సూర్యకుమారి గారు, ఈడీసీ కపుల్ అండ్ యుఎస్ లో ఉన్న మురళీ పద్మజ గారు అండ్ సతీష్ అండ్ సుష్మా రెడ్డి గారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు అండ్ చంద్రు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. అందరూ అనుకోవచ్చు రేపు కదా, ఈ రోజు ఏంటి విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే అని అంటున్నారని. సో ఈ బిజినెస్ లో ఉంటే మార్చ్ 8 వరకు మనం చూడక్కర్లేదండి, అందరూ మనం విష్ చేయడానికి హ్యాపీ విమెన్స్ డే. ఎవ్రీ డే ఈజ్ హ్యాపీ విమెన్స్ డే అండి బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఐ ఆల్వేస్ ఫీల్ ఎవ్రీ డే ఈజ్ హ్యాపీ విమెన్స్ డే. కానీ ఏంటంటే దాని గురించి ఒక చిన్న హిస్టరీ చదివాను అనమాట. ఎందుకు ఇలా March 8th ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద రీజన్ అని. సో March 8th ఇంటర్నేషనల్ డే అంటానికి మోర్ దెన్ 100 years అయిపోయిందండి. 1913 లోని రష్యాలో విమెన్ దే ఫాట్ అగైన్స్ట్ World War I.
ఫైట్ చేశారు. దానికి సిగ్నిఫికెన్స్ గా ఎవ్రీ ఇయర్ కూడా March 8th విమెన్స్ డే అని చెప్పి విమెన్స్ కి ఒక థీమ్ క్రియేట్ చేసి వాళ్ళకి కొన్ని ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే ఆల్ గర్ల్స్ అండ్ విమెన్ కి కూడా రైట్స్ అండ్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఉండాలనేది UNO వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండి. సో జస్ట్ క్యూరియాసిటీ కొద్ది నేను ఇది చెప్తూ ఉన్నాను. సో కమింగ్ టు మీ అండి, నేను ఎలా ఎంపవర్మెంట్ అయ్యాను ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు యాజ్ ఎ డాక్టర్గా ఆల్రెడీ మీరు ఎంపవర్ అయి ఉంటారు కదా, ఈ బిజినెస్ ద్వారా ఇంకేం ఎంపవర్మెంట్ ఉంటుంది. సో ఏమైనా స్పెషల్ ఉందా అంటే డెఫినెట్లీ అండి. సో యాక్చువల్గా చెప్పాలి అంటే డాక్టర్గా మా పేరెంట్స్ చదివించారు ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలి అని లైఫ్లోని, అండ్ ఒక స్ట్రాంగ్ విమెన్ కింద నన్ను తయారు చేశారు మా పేరెంట్స్. అంటే ఏంటి, ఐ హ్యాడ్ సమ్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ అండ్ ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఇంబైబ్ చేశారు. కానీ ఆ క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత అవి ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలియదండి. దిస్ ఈస్ ద రియాలిటీ ఇన్ ఎవ్రీ విమెన్స్ లైఫ్ అనుకుంటాను నేను. ఎందుకంటే అప్పటి వరకు ఒకలా ఉంటుంది లైఫ్, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఓకే, ఒక జాయింట్ ఫ్యామిలీ అండ్ సో మెనీ ఇన్సెక్యూరిటీస్ లాగా ఒక టెన్షన్ లైఫ్ వచ్చాను. అప్పటి వరకు నేను చాలా సాధించగలను, నేను కాన్ఫిడెంట్ గా ఉండగలను అన్న మనిషిని ఒక డాక్టర్గా అంటే లైక్ ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఒక విషయం మర్చిపోయాను అక్కడ. డాక్టర్ గా గుడ్ లైఫ్ స్టైల్, హౌస్ ఉంది, కార్లు ఉన్నాయి అన్ని, కానీ అక్కడ విమెన్ అనే విషయం నేను మర్చిపోయాను. విమెన్ అంటే ఏంటి, సేమ్ థింగ్, వెదర్ నువ్వు డాక్టర్ అవ్వండి ఏదైనా అవ్వండి, సేమ్ కిచెన్ లోకి వెళ్ళాలి, వంటలు చేయాలి, అన్ని ఏవైతే లేడీస్ చేసే పనులన్నీ కూడా చేయవలసిందే, వెదర్ డాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నాకు అర్థమైంది లైఫ్ ఇస్ నాట్ సో రోజీ అని. అండ్ అన్నిటికీ కూడా ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా చేయాలి అంటే ఆలోచించవలసి వచ్చేది. ఏంటంటే ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేస్తే రేపు ఎలాగా. అందుకే ఏదైనా కొనుక్కోవాలంటే ఏ పండగకో లేకపోతే అలాగే కొనుక్కోవడం తప్పితే కానీ నచ్చినప్పుడు కొనుక్కోవడం కానీ నచ్చినప్పుడు ట్రావెల్ చేయటం కానీ అలాంటి లైఫ్ స్టైల్ లేదు. ఓకే, అంటే ఒక కాంప్రమైజ్ లైఫ్ స్టైల్లో ఉండేది. చూడటానికి అందరికీ ఓకే డాక్టర్స్ వెరీ గుడ్, మంచి ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, బట్ ఎవ్రీథింగ్ లోపల ఇన్సెక్యూర్. ఈ రోజు నేను క్లినిక్ వెళ్ళకపోతే డబ్బులు వస్తాయా, రావు. ఓకే, ఈ రోజు సో దానికోసం దాచిపెట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అవగొట్టేస్తే ఎలాగా, మళ్ళీ రేపు ఎలా అవుతుంది అని ఒక ఇన్సెక్యూర్ లైఫ్లో ఉండేవాళ్ళం. అండ్ మాకు ఒక బాబు అండి, ధీరజ్. సో బాబుని లక్కీగా నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్ అంటాను నేను. మాకు బాబ్ స్కేటింగ్ కోచ్ ద్వారాగా, సత్యం సార్ ద్వారాగా ఈ ఆపర్చునిటీ మేము చూసాము. అండ్ ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేము. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండి. అండ్ ఆ రోజు నుంచి ఇంకా డిసైడ్ అయ్యామండి ఎలాగైనా బిజినెస్ చేయాలి. ఎందుకు అంటే వన్ థింగ్ వి సా ఇస్ దిస్ లాట్ ఆఫ్ సెక్యూర్డ్ ఇన్కమ్ ఇన్ దిస్ అని అర్థమైంది. ఈ రోజు నేను వెళ్ళకపోయినా ఈ రోజు బిజినెస్ ఒక ఫినామినల్ లెవెల్ తీసుకెళ్తే కొంచెం జనరేషన్ పాటు హ్యాపీగా ఉండొచ్చు అని అర్థమైంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యం మా లైఫ్లో మాకు ఏది లేదో అదే పెద్ద డ్రీమ్గా పెట్టుకున్నాం మేము, టైం ఫ్రీడమ్ అని. ఆ టైం ఫ్రీడమ్ దిస్ ఆపర్చునిటీ ద్వారా ఎమరాల్డ్ అయిన వెంటనే మా హస్బెండ్ VRS తీసుకోవడం, ఒక టైం ఫ్రీడమ్ మేము పొందగలిగాము. సో ఇవన్నీ ఏదైతే మనీతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా మేడం అంటే, నాట్ నేను ఇలా ఉండేదాన్ని కాదండి. బిఫోర్ బిజినెస్ ఏదో క్లాసులు చెప్పడం వరకే కానీ 10 మందితో మాట్లాడాలి లేకపోతే స్టేజ్ మీద మాట్లాడాలి అనే కాన్ఫిడెన్స్ నాలో ఉండేది కాదు. ఓన్లీ త్రూ దిస్ బిజినెస్ ఐ కుడ్ డూ దట్ అండి. సో అది ఎలా వచ్చిందంటే త్రూ అవర్ మెంటర్స్ వరప్రసాద్, సూర్యకుమారి మేడం నా రోల్ మోడల్. మేడం చూసి ఎప్పుడు కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఏంటి మేడం ఏమీ కాకుంటే ఇంత మందిలో ఎంత చక్కగా మాట్లాడేస్తున్నారు, అయ్యే బాబా నేను మాట్లాడగలనా అని ఎంత అనుకునేదాన్ని. అండ్ ఆల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ అవర్ మెంటర్స్ అండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు ఎంపవర్మెంట్కి ఏంటేంటి నేను పొందానని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తూ ఉన్నాను. అలాగే చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇన్లాస్ ఉన్నారండి అని ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. ఓకే, కానీ మేము బిల్డ్ చేసిందంతా కూడా మాకు జాయింట్ ఫ్యామిలీ, మా ఇన్లాస్ తోటేనండి. ఓకే, సో అది కూడా ఈ బిజినెస్ లోనే మేము నేర్చుకున్నాం హౌ టు బిల్డ్ రిలేషన్షిప్స్ అనేది త్రూ బుక్స్ అండ్ అబ్జర్వింగ్ అవర్ మెంటర్స్ ని, ఎలాగా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి మా ఇన్లాస్ తోటి కూర్చొని మేము బిల్డ్ చేస్తాము. అండ్ వాళ్ళకి ఎవరికైనా మీరు ఇన్లాస్ కి తోటి మంచిగా ఉండాలి చేయాలంటే మీ సక్సెస్ అయి చూపించండి. మేము అదే చేస్తామండి. ఎమరాల్డ్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ స్టేజ్ లో కూర్చోబెట్టాం సెమినార్ కి. ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి
అయిపోయారంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎన్ని ప్లాన్స్ చెప్పినా వెళ్ళండి బాబు చేయండి బాబు అని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అండ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నా బర్త్డేకి అయితే మా అత్తయ్య గారు ఒక ల్యాంటర్న్ కొనిచ్చి వచ్చింది అనమాట, సర్వోస్కి క్రిస్టల్స్ తోటి. సో ఆ ల్యాంటర్న్ కొనిచ్చి తను చెప్పారు, ఇలా ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఈ ల్యాంటర్న్ తోటి కొన్ని వేల మంది హౌసెస్ ని లైట్ చేయని చెప్పేసి త్రూ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ అని అంత పాజిటివ్ గా అయిపోయారు ఆవిడ. సో నేను అనేది ఏంటంటే ఇది ఎక్స్క్యూజెస్ కాదండి, అదొక రీజన్ కింద బిల్డ్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ చాలా మంది పిల్లలతో ఎక్స్క్యూజెస్ చెప్తారు, ఎగ్జామ్స్ అని ఇదని అదని. కానీ ఎన్నో అయితే ఎంత మనీ ఇచ్చిన కొనలేనంత విలువలతో మన పిల్లలు మన బిజినెస్ ద్వారా పెంచొచ్చండి. రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు ద గాడ్ అండి. ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీలో ఉండడం వల్ల, మా బాబు ఈ బిజినెస్ లో పెరగటం వల్ల, మనం వెళ్తే ఎలాగైతే డ్రీమ్స్ పెట్టుకుని గోల్స్ పెట్టుకుని ప్లానింగ్ అచీవ్ చేస్తామో బిజినెస్ లోని, సేమ్ థింగ్ తను కూడా ఇన్కల్టికేట్ చేసుకొని తను అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఈ రోజు ఒక ఫినామినల్ స్టాన్ఫోర్డ్ లో పిహెచ్డి చేయటం, ఇప్పుడు పోస్ట్ క్యాల్టెక్ లో చేయటం, ఒక క్యాన్సర్ ఫెలోషిప్ తీసుకురావటం. క్యాన్సర్ ఫెలోషిప్ లోని ఎవరిచ్చారు అంటే 17 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళు ఉన్న ఫెలోషిప్, హీ గాట్ ఇట్. అంటే ఇవన్నీ ఎలా వచ్చాయండి? త్రూ బిజినెస్ అనండి. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. చూసేవాడు ఎలా మేము చేసేవాళ్ళం, ఎలా బోర్డు మీద రాసుకునేవాళ్ళం, ఎలా అచీవ్ చేసాము, ఎలా హార్డ్ వర్క్ చేసాం, ఎనీథింగ్ హీ గాట్ ఇట్ అండి. అండ్ ఈ రోజు ఒక ఫెనామినల్ లైఫ్ స్టైల్లో వాడు కూడా ఉన్నాడు. నేను టెస్లా కార్లతోటి అంత చిన్న ఏజ్ లోనే, ఆల్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి. అంటే ఒక విమెన్ ఎంపవర్ అవటం వల్ల నేను ఇంత ఫ్యామిలీకే కాకుండా హోల్ సొసైటీకి కూడా మనం ఎంపవర్ చేయొచ్చు అండి. దీనికి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. అండ్ బిజినెస్ లో రాకముందర డ్రీమ్స్ అంటూ ఉండేవండి, కానీ చిన్న చిన్న డ్రీమ్స్ ఉండేవి. ఏంటంటే ఒక చీర కొనుక్కుంటే చాలు, ఒక నగ కొనుక్కుంటే చాలు, అంతవరకే. కానీ బిజినెస్ లోకి వచ్చాక త్రూ బుక్స్ కానీ, అసోసియేషన్ కానీ, సిస్టమ్ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకున్నానంటే డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్, ఐ హ్యావ్ ఫెయిత్ అండ్ డ్రీమ్ బిగ్. అది ఆ డ్రీమ్ బిగ్ అనేది అనుకునేటప్పుడు అప్పుడు నేను ఎప్పుడు అంటుండేది అనమాట తనతో. చూస్తూ ఉండేవాళ్ళం డైమండ్స్ ని, వాళ్ళ లైఫ్ స్టైల్ ని, ఇవన్నీ ఇలాగే ఉండాలి నాకు కూడా. అరే ఏంటంటే ఇన్ని పేర్స్ ఆఫ్ షూస్ అని వాళ్ళు ఇంట్రో వీడియోలు చూపించేవారు డైమండ్స్ కి, డైమండ్స్ వాళ్ళ వీడియోస్ లో, లైఫ్ స్టైల్ వీడియోస్ లో ఇన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అని చూపించేవారు. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఏంటంటే హెలికాప్టర్స్ ఉన్నాయని, ఇన్ని కార్స్ ఉన్నాయని, ఇంత లైఫ్ స్టైల్ చూపిస్తుంటే అరే నిజంగా ఇది అచీవబుల్లా అని అనుకునేది అనమాట. అండ్ ఈ రోజు చూస్తే నిజంగా యూ వోంట్ బిలీవ్ అండి. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా? ప్రశాంతి గారు కొంచెం టైం ఇవ్వండి నాకు. ఎవరైనా గెస్ట్ చేస్తారా? నాకు ఎన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూపిస్తాను గెస్ట్. ఓకే, చిన్న ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్ కదా. ఇవేమై ఉంటుందండి? ఎవరైనా గెస్ట్ చేస్తారా? కనిపిస్తుందా? చాట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు, ప్రశాంతి గారు నాకు చెప్తారు ఏమై ఉంటుంది. ఓకే, ఒకటి గోల్డ్ ఇయర్ రింగ్స్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒకటి, రెండు, ఇది నేను షాప్ లో కాదండి, నావి పర్సనల్ గా 3. ఓకే, ఇలాగా చూసుకుంటూ వెళ్ళిపోతే నేను లెక్క పెట్టలేను, ఎందుకంటే అన్ని ఉన్నాయండి ఈ బాక్స్ లో. ఓకే, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి, ఇవన్నీ గోల్డ్. ఇది ఆర్టిఫిషియల్ ఇలా పెట్టుకున్నాను సో దట్ ఈజీగా ఆర్గనైజ్ చేసుకుని రోజు మ్యాచింగ్ వేసుకోవచ్చు అని. ఎందుకంటే మా సూర్యకుమార్ మేడం ఎప్పుడు అంటుంటారు, విజయభారతి ఎప్పుడు మ్యాచింగ్ లేకుండా ఉండదండి. దట్స్ వాట్ ఐ లైక్ ఇట్. సో ఇవన్నీ కూడా గోల్డ్ అండి. ఇవన్నీ కూడా ఈ బాక్స్ నిండా ఉంది. ఇన్ని పేర్స్ మోర్ దెన్ 60 to 70 ఉన్నాయి. సెటిల్ కాకుండానండి, సెటిల్ కాకుండా. ఓకే, ఇవన్నీ అచీవ్ చేయగలమంటే బికాస్ ఆఫ్ ద బిజినెస్ లోని డ్రీమ్ బిగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అనేది నేర్చుకున్నాం కాబట్టి చేయగలిగామండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను, అంతగా నేను ఏదో గొప్ప కోసం కాదు. ఓకే, అది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను రోజు మా డాక్టర్స్ కొలీగ్స్ తో నేను ఉంటాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకును. ఐ సీ దేర్ లైఫ్ స్టైల్ అండి. No one has this much అండి, no one has this much. I can tell you very proudly. And అది ఈ బిజినెస్ లో నేర్చుకుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను డ్రీమ్ బిగ్ అంటానికి. ఎప్పుడు వీ లైక్ ట్రావెలింగ్ అండి, బోత్ ఆఫ్ అస్. మాకు చాలా ఇష్టం ట్రావెలింగ్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ ఇన్ ద బిజినెస్. మాకు ఆంబే ట్రిప్స్ అంటే ఇంకా పడి చేస్తాం మేము, ఇలా కాదు, ప్రాణం పెడతాం దానికోసం. సో అంత ఇష్టం అంట ట్రావెలింగ్ అంటే.
సో మోర్ దెన్ ఐ థింక్ 17-18 కంట్రీస్ వెళ్ళి ఉంటాము, కౌంటే లేదు. అండ్ సో అలాగే కాకుండా మా పర్సనల్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాం. సో మాకు ఇద్దరికి ఒక డ్రీమ్ ఉండేది అన్నమాట, ఎప్పుడైనా సరే లైఫ్లో చార్ధామ్ వెళ్ళాలని. ఇప్పుడు అంటే అందరూ చక్కగా వెళ్ళిపోతున్నారు, కానీ ఒకప్పుడు ఏంటంటే చాలా కష్టంగా ఉండేది అనమాట. నేను చెప్పేది ఒక 10 years బ్యాక్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డ్రీమ్ పెట్టుకున్నాను నేను ఒకటి. చార్ధామ్ అంటూ వెళ్తే మీకు తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలియని వాళ్ళు చెప్తాను. అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అని, బద్రీనాథ్ అని, అది హిమాలయస్ దగ్గరికి మాట వెళ్తుంటాం. సో నేను చెప్పేది అనమాట, దానికి వెళ్ళాలంటే అందరు గుర్రాల మీద వెళ్తారు, లేకపోతే డోలీ మీద. ఈయనకి ఒకటే చెప్పాను, ఎప్పుడైనా నేను లైఫ్లో చార్ధామ్ వెళ్ళాలంటే ఓన్లీ హెలికాప్టర్ రైడ్. అప్పుడు నాకు తెలియదు హెలికాప్టర్ రైడ్ ఉంటుందని. నేను పెట్టుకునే డ్రీమ్ అప్పుడు. ఓకే, హెలికాప్టర్ రైడ్ మీద వెళ్ళాలి, ఒక ప్లేస్ నుంచి హెలికాప్టర్లో వెళ్ళటం, ఆ ప్లేస్ చూడటం, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో హెలికాప్టర్ ఇంకో ప్లేస్ చూడటం, మళ్ళీ ఇంకో రోజు ఇంకో హెలికాప్టర్, అలాగా వెళ్ళాలి. అలా వెళ్తేనే నేను వెళ్తాను దానికని చెప్పాను. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్, లాస్ట్ ఇయర్ జూన్లోనే అలాగే వెళ్ళొచ్చామండి. చార్ధామ్ యాత్ర జస్ట్ 5 daysలోని 5 helicoptersలోని వెళ్ళొచ్చేస్తాం. అండ్ దట్ వీ కుడ్ డూ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. అలాంటి వండర్ఫుల్ లైఫ్ స్టైల్ మాకు ఈ బిజినెస్ మాకు ఇచ్చిందండి. అసలు నేను చెప్పలేను, నేను ఎన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంటే అన్ని వచ్చాయండి. అండ్ ఇవే కాదు, డ్రీమ్ బిగ్గా నేర్పించడమే కాదు, ఎంపవర్మెంట్లోనే విమెన్ ఎంపవర్మెంట్ అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లైక్ వీ హ్యావింగ్ ఏ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది. గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే డాక్టర్గా ఐ హ్యావ్ వెరీ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ మై ప్రొఫెషన్. నాకు మంచిగా ఫుడ్ ఇస్తుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బీయింగ్ పాజిటివ్ యాటిట్యూడ్, హెల్పింగ్ అదర్స్. అండ్ అది ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కడ వచ్చిందంటే ఈ బిజినెస్లో, నేను రీడింగ్ బుక్స్ అండి. ఓకే, అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అదర్ పాయింట్ ఏంటంటే ఎంపవర్మెంట్లో, విమెన్ ఎంపవర్మెంట్. అండ్ ఈ బిజినెస్లోనే ఇంతకన్నా ఇంకేం కావాలండి? అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ బిజినెస్లోనే. అంతే, ఇందులో ఇన్ఈక్వాలిటీ లేదు, ఈక్వాలిటీ. నువ్వు లేడీ కదా నీకు ఇంతే ఇన్కమ్ వస్తుంది, నువ్వు మెన్ కదా నీకు ఇంతే ఇన్సెంటివ్ ఇస్తానని కార్పొరేషన్ ఎప్పుడూ చెప్పదు. ఎవరు ఏదైనా సరే, లేడీ అవని మెన్ అవనివ్వండి, సేమ్ ఇన్సెంటివ్స్, సేమ్ బోనసెస్. దట్ ఈస్ ఈక్వాలిటీ అండి. ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ క్రియేటింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా ఏదైతే ఎంపవర్మెంట్ ఉపయోగపడుతుందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే ఆంబే బిజినెస్ అండి. ఆంబే బిజినెస్ అసలు నిజంగా. అండ్ దీంట్లోనే ఇంకొక పార్ట్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్. విమెన్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కూడా ఎంపవర్మెంట్లో ఒక పార్ట్. అండ్ దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. న్యూట్రల్యాండ్ లాంటి వండర్ఫుల్ ఆయుధం మన చేతిలో ఉంది. 90 years, ఇంకంతకన్నా మనకి ఏం కావాలండి? మనం హెల్తీగా ఉండడమే కాకుండా ఎంతో మందికి మనం హెల్త్ ఇవ్వగలుగుతున్నాము ఈరోజు త్రూ కమ్యూనిటీస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి హెల్త్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఫ్యాట్ అండ్ ఫిట్ కమ్యూనిటీ, బోనా లక్ష్మి హెల్త్ ఛాంపియన్స్ కమిటీలోని. సో ఎంతమంది కంటే అంతమందికి హెల్త్ ఇవ్వగలుగుతున్నామండి. నిజంగా మేము ఎప్పుడు అదే అనుకుంటాం. నేను డాక్టర్గా మేము కొంతమందికి పేషెంట్స్కి డిసీజెస్ ట్రీట్ చేస్తున్నాం కానీ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో 100 years సెంచరీ కొట్టేటట్టు మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా, ఈ కమ్యూనిటీస్ ద్వారా హెల్ప్ చేస్తున్నామండి. దిస్ అనదర్ పార్ట్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మేము ఇక్కడ విమెన్ ఎంపవర్మెంట్ ఈ బిజినెస్లో నేను నేర్చుకుంది ఏంటంటే కరేజ్ అండ్ ఫెయిత్ అండి. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, రమ్మగా చాలా బాగా చెప్పారు. లైఫ్లో సునామీలు ఎన్నో వచ్చాయండి, ఇలా పర్సనల్గా వచ్చాయి, బిజినెస్లోని. బట్ ఇవన్నిటికీ తట్టుకోగలిగాము అంటే బికాస్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. అసలు మీరు ఊహించలేరండి. బిజినెస్లో అయితే చాలా మంది తెలిసి ఉంటుంది ఎలాంటి సునామీలు వచ్చాయో. అసలు పర్సనల్గా కూడా నేను చెప్తానండి. మా బాబు హీజ్ ఎ ప్లేయర్ అన్నమాట, బాస్కెట్బాల్ ప్లేయర్. బాస్కెట్బాల్ ఆడుతూ ఒకరోజు ఈవినింగ్ మాకు కాల్ చేశాడు, మంచి పీక్ కోవిడ్ టైంలోని. అప్పటికి ఇద్దరికి కోవిడ్ మాట, సఫర్ అవుతున్నాం తను నేను. సో ఆ టైంలో కాల్ చేసి డాడీ పడిపోయాను డాడీ అని చెప్పేసి అన్నాడు. మామూలుగా పడిపోయాడు అనుకున్నాం. తర్వాత చూస్తే దెన్ అప్పుడు కోవిడ్ తెలుసు కదా మీకు, ఫ్లైట్స్ లేవు మన యూఎస్ వెళ్ళటానికి, ఒకళ్ళ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి లేదు, చూడటానికి లేదు. ఆ టైంలో వాడు కంప్లీట్ నీ జాయింట్లో అన్ని లిగమెంట్స్ టేర్ అయిపోయాయండి కంప్లీట్గా. అండ్ ఈ హ్యాడ్ టు అండర్గో సర్జరీ అండి. మేమా వెళ్ళటానికి లేదు. నిజంగా థ్యాంక్స్ టు మా బ్రదర్ వాళ్ళ బాబు అగస్త్య ఉన్నాడు, తను వెళ్ళాడు, మా బ్రదర్ వాళ్ళు. సో వాళ్ళు కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి లేదు.
కానీ అలాంటి టైంలోని అంత స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేసింది ఏంటంటే బిజినెస్లో ఇచ్చిన ఒక మైండ్ సెట్ అండి, ఒక యాటిట్యూడ్, ఒక దాంతో ఒక స్ట్రాంగ్ విమెన్ నుంచి విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ కింద క్రియేట్ చేసింది త్రూ దిస్ బిజినెస్ అండి. మీరు అనుకోవచ్చు రెండింటికి డిఫరెన్స్ ఉందా మేడం? ఉందండి. మీరు గూగుల్లో చదవండి, మీకు తెలుస్తుంది స్ట్రాంగ్ విమెన్కి, విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్కి అని. ఆ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ని క్రియేట్ చేసింది బిజినెస్ ఆపర్చునిటీ అండి. అదే కానీ బిజినెస్ లో లేకపోయినా ఉంటే నేను ఎలా ఉండేదని నాకే తెలియదు ఆ సిచ్యువేషన్ లోని. సో ఇలాంటివి ఎన్నో జరిగాయి మా లైఫ్ లోనే. అవన్నిటికీ కూడా నిజంగా థ్యాంక్స్ టు ఆమ్వే ఆపర్చునిటీ అండ్ అవర్ మెంటర్స్ అండ్ ఆమ్వే కార్పొరేషన్ అండి. అసలు ఒక లేడీని ఇలాగా ఇక్కడ ఏమంటారు, ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలికిలా తెచ్చేసి ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ తయారు చేశారంటే ఓన్లీ ఆమ్వే బిజినెస్ అండి. అండ్ అన్నిటికన్నా నా పక్క నుండి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ 100% సపోర్ట్ ఇస్తూ, అంటే హస్బెండ్ కన్నా మోర్ ఆఫ్ ఏ ఫ్రెండ్. ఎందుకంటానంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి అప్పుడప్పుడు గొడవలు ఉంటాయి, లేకపోతే ఏ ఒప్పుకుని ఉంటాయి. కానీ ఫ్రెండ్ అంటే అలా ఉండదు కదా. ఫ్రెండ్ అంటే ఏంటి, ఆల్వేస్ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, అప్లిఫ్టింగ్ ఈచ్ అదర్. సో నిజంగా నేను థ్యాంక్స్ చెప్పవలసింది మా హస్బెండ్ డాక్టర్ చంద్రశేఖర్ అండి. ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ పీపుల్, ఆల్వేస్ హెల్పింగ్ పీపుల్. అండ్ నాకు ఎంపవర్ చేయడానికి అనదర్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ చంద్రశేఖర్ గారు కూడా అండి. సో ఇలాగ చెప్పుకెళ్తే చాలా చాలా ఈ బిజినెస్లో మేము ఎంపవర్ అవడానికి చాలా హెల్ప్ చేసిందండి నాకు ఎస్పెషలీ. అండ్ టుడే నేను ఎంపవర్ అవడానికి కాకుండా టీంలో ఎంతో మంది కూడా ఎంపవర్ చేయగలుగుతున్నాము. ఇవన్నీ కూడా విత్ అవర్ అసోసియేషన్, విత్ అవర్ మెంటర్స్ అవనివ్వండి, కార్పొరేషన్ అవనివ్వండి. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ లేడీస్ నేను ఒకటే చెప్తానండి, ఈ బిజినెస్ని లైట్గా తీసుకోకండి. మీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా మీకు ఊహించలేరు. అండ్ యు ఆర్ ఇన్ ద రైట్ టైం, రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. ఎందుకు రైట్ టైం అని చెప్తానంటే, ఒకప్పుడు మేము ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలన్నా ట్రైనింగ్కి వెళ్ళాలంటే వన్స్ ఇన్ వీక్ ఉండేదండి. ఎవ్రీ మండే పరిగెట్టేవాళ్ళం అండి ఈవినింగ్ 6 o'clockకి. నాది 9 to 4 జాబ్. ఈవినింగ్ పరిగెట్టుకుంటూ రెడీ అయ్యి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకునేవాళ్ళం మేము. అలాగా స్పెషల్ ట్రైనింగ్స్ ఎప్పుడూ ఉండేవండి. వరప్రసాద్ గారు వాళ్ళు ఒక పెట్టేవారు, ఢిల్లీ నుంచి అది వచ్చేవారు ట్రైనర్స్, అలా నేర్చుకునేవాళ్ళం. కానీ ఈరోజు ప్రశాంతి గారు షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అండి. ఎవ్రీ డే ట్రైనింగ్ సెషన్స్, ఎంత ఇమెన్స్ నాలెడ్జ్, ఎంత ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద బిజినెస్. హ్యాపీగా మీరు జస్ట్ ఇంట్లో ఉండి మీరు బిల్డ్ చేయొచ్చు అండి బిజినెస్. మేము ఇంతకుముందు ట్రావెల్ చేసాం, ఎంతో దూరాలు వెళ్ళేవాళ్ళు ఫిజికల్గా బిజినెస్ బిల్డ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి బిల్డ్ చేస్తున్నారు. ఇందాక శరణ్య చెప్పారు ఎంత చక్కగా తను ఇంట్లో ఉండి ఎంత హ్యాపీగా తను కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తున్నారని. ఓకే, సో అలాగే అండ్ చంద్రు గారు ఆల్వేస్ హీస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఎందుకు ఎవ్రీ వన్ అంటారంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. మేము ఆమ్వే ఆఫీషియల్ కలిసింది ఎప్పుడు తెలుసా అండి, ఎమరాల్డ్ అయిన తర్వాత వైజాగ్ వచ్చి వాళ్ళ గ్రీన్ పార్క్ లోనే హోటల్లో మాకు పిలిచారు ఫస్ట్ టైం. అప్పుడు మేము కలిసామండి ఆమ్వే ఆఫీషియల్. కానీ ఈ రోజు చూస్తే చంద్రు గారు ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్, వేదర్ 6% అవనండి, BFI అని, BBA అని, ఎనీథింగ్, ఎనీ పిన్ని, బట్ హీఈస్ ఆల్వేస్ దేర్ అండి. సో ఇంత వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద కార్పొరేషన్. అలాగే వైజాగ్ లో రాజేష్ కానీ, ప్రవీణ్ కానీ, మా కృష్ణ గారు కానీ, రెడ్డి గారు, ఎవ్రీ వన్ సో హెల్పింగ్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. ఇంతకన్నా చెప్పేది లేదు. మీకు అందరికీ తెలుసు, కార్పొరేషన్ హిస్టరీ తెలుసు, న్యూట్రలైట్ హిస్టరీ తెలుసు. అండ్ ఇంత మంచి కార్పొరేషన్ మీకు ఒక విమెన్ ఎంపవర్మెంట్ హెల్ప్ చేస్తుంది అంటే, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొస్తుంది అంటే, ఇంతకన్నా కావాల్సింది ఏంటండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద ప్రశాంతి గారు.